సంతోషి గోపాల్ మాస్క్ మాస్క్ ఉండాలి, గోపాల్ ఉండాలి. హాయ్ హాయ్ మురళి గారు, గోవింద్ బాబయ్య అరుణ్ గారికి నేను చెప్పాను, ఎంసీసీలో కొంతమంది కాంట్రాక్ట్ లేబర్స్ ఉన్నారు. ఎందుకంటే మనం అన్ని ప్రాంతాలు చూస్తున్నాం, కానీ ఇక్కడ కాంట్రాక్ట్ లేబర్స్కి వాళ్ళకు షెల్టర్ ఉంది, కానీ ఫుడ్ ప్రాంతంలో ఫుడ్. ఎందుకంటే ఇప్పుడు ఈ పని లేకపోవడం, ఈ స్వీయ నియంత్రణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు అందరూ పాటించాలని చెప్పేసి, మరి దానిలో భాగంగానే ఎవరు పనిపాటు లేకుండా ఇళ్లలో ఉండడంతో మళ్ళీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదు అని తెలిసిన వెంటనే అరుణ్ గారికి చెప్పాను. అరుణ్ గారు ఎమ్మటే ఈ అమ్మ ఆదర్శ యూత్ వారికి తెలియజేశారు. మరి వారి యొక్క సౌజన్యంతో మరియు ఈరోజు వచ్చి జీఎం గారు మాకు సహకరించారు. అలాగే డిప్యూటీ మేనేజర్ అనిల్ గారు, తర్వాత డాక్టర్ గారు, కాంట్రాక్ట్ లేబర్స్, తర్వాత రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వారందరికీ ఈరోజు మనము జీవనభృతి, మనకు చంద్రుడికో నూలు పోగులాగా ఎంతో కొంత ఇచ్చేసి వాళ్లకు మన వంతు కర్తవ్యంగా కొంచెం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో రావడంతో అయింది. కనుక దానిలోని భాగంగానే ఈరోజు అందరికీ తలా 10 కిలోల 10 కేజీస్ అండి, 10 కేజీస్ రైసు, తర్వాత కూరగాయలు, తర్వాత మిగతా ఆయిల్ ప్యాకెట్, తర్వాత మిగతా ఉప్పు పప్పు, అవి మిగతా విషయాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఇది ఈ రోజే కాదండి, ఇంకొక ఆర్గనైజేషన్ కూడా వచ్చారు. వాళ్ళ ఆర్గనైజేషన్తో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా లోకల్లో వర్తక సంఘం వాళ్ళు, తర్వాత మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చేసి ఇంకా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఐడెంటిఫై చేయమని జీఎం గారికి తర్వాత అనిల్ గారికి చెప్పాను. వారు ఆ లిస్ట్ తయారు చేసిన తర్వాత దాంట్లోని భాగంగానే మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ వీళ్ళందరికీ మనం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నా యొక్క రిక్వెస్ట్, మీరందరూ ఈ కరోనాను పారదోరాలంటే, దేశభక్తులుగా పెరగంచాలి అంటే ముందు స్వీయ నియంత్రణ పాటించాలి. మీరందరూ మీరు ఇళ్లలోనే ఉండండి, దయచేసి రోడ్ల మీదకి రాకండి. ఎవరితో కబుర్లు చెప్పుకోవడం, తర్వాత మనం ఈ కరోనాని పారదోలిన తర్వాత కబుర్లు చెప్పుకొని మనం హ్యాపీగా మనం స్వేచ్ఛాయుత జీవితం గడుపుదాం. ఎవరైతే ఎన్సీసీలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడతారని చెప్పేసి స్థానికంగా మంచాలు ఏసీపీ సార్ లక్ష్మీనారాయణ సార్ చెప్పడం జరిగింది. చెప్తే అమ్మాదర్శి మీద స్పందించి ఇవాళ ఇక్కడ ఉన్న 60 కుటుంబాలకు కూడా బియ్యము, నిత్యావసర సరుకులు, అలాగే కొంత కూరగాయలు మా శక్తి వంచన లేకుండా ఏదో వృతభక్తిగా చేసినాము. దీనికి అందరి దాతలు, మాకు ఇప్పటివరకు స్పందించినటువంటి అందరి దాతలకు కృతజ్ఞత తెలుపుతూ, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మిత్రుడు TV5 స్టాఫర్ అరుణ్ గారికి, అట్లాగే స్నేహ టీవీ స్టాఫ్ రిపోర్టర్ అయిన గురుగంధం రమేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఇప్పటి వరకు మాకు అన్ని విధాలుగా ధన రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ, మాకు మంచిర్యాల జిల్లా సంబంధం ఉన్న వాళ్ళు కానీ, దూర ప్రాంతాల వాళ్ళు కానీ, ఇప్పటివరకు మాకు సహాయం చేసిన వాళ్ళకు, సహాయం చేస్తున్న వాళ్ళకు, పేరున వాళ్ళకు కృతజ్ఞతకి వందనాలు తెలుపుతూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.